प्रधाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन घृदितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते భగవద్వేషిణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీతలోని 2వ అధ్యాయం యొక్క విశిష్టతలను గురించి తెలుసుకుందాం. ఈరోజు భగవద్గీతలోని మొట్టమొదటి అంశం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో 1వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు అర్జునుని యొక్క మానసిక స్థితిని, ఆ మానసిక స్థితిని చక్కబరచవలనని శ్రీకృష్ణుని ప్రాధేయపడినటువంటి విధానము వర్ణించడం అనేటటువంటిది జరిగింది. ఇక 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది అనేటటువంటి దాని గురించి వివరించడం జరిగింది. అలాగే 31వ శ్లోకం దగ్గర నుంచి 38వ శ్లోకం వరకు కూడాను స్వధర్మాచరణం ఎలా చేయాలి అనేటటువంటి దాని గురించి చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇక 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు నిష్కామ కర్మయోగము ఎలా నిర్వహించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక 51వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములే ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ 2వ అధ్యాయము సాంఖ్యయోగము అనేటటువంటి నామాన్ని పెట్టడం అనేటటువంటిది చేశారు వ్యాసుల వారు. అంటే ఈ సాంఖ్యయోగము నుండే గీతా ప్రబోధం అనేటటువంటిది ప్రారంభమైంది. గీత మొత్తానికి కూడాను ఇది కేవలము కీలకమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో చెప్పనటువంటి విషయం అంటూ ఏమీ లేదు. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. సాంఖ్యయోగము అంటే సంఖ్యతో కూడుకున్నది అని అర్థం. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. ప్రకృతిలో కలిగినటువంటి 24 తత్వాలను శోధించి వాటికి మూలమైనటువంటి పరమాత్మతత్వాన్ని గ్రహించుటే సాంఖ్యయోగం యొక్క ప్రధాన అంశం. ఆత్మ అనాత్మలను వివేకముతో తెలుసుకొనుట సాంఖ్యయోగము అని చెప్పబడింది. ఈ సాంఖ్యయోగములో మొట్టమొదటిగా చెప్పినటువంటి అంశము మనకి ఆత్మస్వరూప విషయాన్ని గురించి చెప్పడం అనేటటువంటిది చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ ఆత్మ స్వరూపం ఎలాంటిది అనేటటువంటిది చెప్తున్నాడు అనమాట. అర్జునుని యొక్క మానసిక స్థితిని తెలుసుకొని కృష్ణ పరమాత్మ అతనికి ప్రబోధించినటువంటి జ్ఞానమే సాంఖ్యయోగం. శ్రీకృష్ణుడు అర్జునునితో ఏమన్నాడో సంజయుడు వివరిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ అర్జున, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రములో ఉన్న నీకు వీరత్వం పోయి పిరికితనం ఎలా వచ్చిందయ్యా నీకు అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. నీలాంటి వానికి ఇది తగినటువంటి విషయం కాదు. ఇది నీకు అపకీర్తిని తెచ్చిపెడుతుందయ్యా. ఇది నీ వంటి వారికి తగినటువంటిది కాదు. మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయి అని కృష్ణ పరమాత్మ అర్జునునికి ప్రబోధించడం అనేటటువంటిది చేశాడు. అప్పుడు, ఓ కృష్ణ, గురుజనులను చంపుట కంటే ఈ భూమిపై భిక్షాటనెత్తుకొని జీవించడం మంచిదని నేను తలుస్తున్నాను. ఒకవేళ వాళ్ళని చంపినచో వారి రక్తముతో తడిచిన ధన సంపదలను అనుభవించవలసి వస్తుంది. ఇది ధర్మమేనంటావా? అధర్మం అంటావా? అధర్మాన్ని ఆచరిస్తే ముక్తి ఎలా వస్తుంది అని అర్జునుడు ప్రశ్నిస్తాడన్నమాట. ఓ పరమాత్మ, యుద్ధం చేయడం మంచిదా, చేయకుండా ఉండడం మంచిదా?
యుద్ధము జరిగిన పక్షాన మేము గెలుస్తామో ఎదుటివారి గెలుస్తామో తెలియదు కదా. నాకు వారిని చంపి బ్రతకవాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఓ పరమాత్మ, అజ్ఞానం అనే భావంతో ధర్మం విషయం పట్ల సందేహం కలిగి దానిని ద్వారా నివృత్తి చేసుకోవాలని భావిస్తున్నాను. ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు వివరించు. నిన్ను శరణు వేడుతున్నాను, నాపై కృప చూపించవయ్యా అన్నాడు అర్జునుడు. 1వ అధ్యాయములో అర్జునుడు ఉపన్యాస ధోరణిలో తనకు తగిన మాటలు మాట్లాడాడు. కానీ ఈ 2వ అధ్యాయములో అర్జునుడు శ్రీకృష్ణుని పూర్తిగా శరణాగతిలో అర్థించడం అనేటటువంటిది చేశాడు. అది అర్జునుల్లో వచ్చినటువంటి పరిణామం. ఈ లోకములో ఎన్ని సంపదలున్నా, అధికారము పదవులు ఉన్నా అవి మానవులను మనశ్శాంతిగా ఉండనివ్వవు. మనశ్శాంతికి ఆత్మజ్ఞానం ఒక్కటే సరైనటువంటి మార్గము. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆ ఆత్మజ్ఞానాన్ని అర్జునునికి ప్రబోధించడం అనేటటువంటిది చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మ అర్జునునకు తెలియజేసినటువంటి దివ్యమైనటువంటి ప్రబోధం ఇది. నీవు శోకింప తగినటువంటి విషయాన్ని గురించి శోకిస్తున్నావు కాబట్టి ఆ శోక భావాన్ని నువ్వు వదిలిపెట్టకపోతే నీ క్షాత్రధర్మాన్ని నీవు నిర్వర్తించలేవు. కాబట్టి శోకింపతగినటువంటి విషయము గురించి నీవు శోకించడమైనటువంటిది తగదు. అశోచ్యానన్యశోచ్యత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసుంచ నాను శోచ్యంతి పండితా. పండితుడైనటువంటి వాడు ఎవడు కూడా పనికిరాని విషయాలను గురించి ఆలోచించడయ్యా. నీవు ఆలోచన అంతా కూడాను ఆ పనికిమాలని విషయం మీదకి వెళుతుంది. నీవు చంపేది నీ బంధుగణాన్ని కాదు, నీ గురువులను కాదు, మహితాత్ముడైనటువంటి భీష్ముడిని కాదు, అలాగే నీ సోదరులను కాదు, ఎవరిని చంపడం లేదు. నీవు వారి దేహాలను మాత్రమే చంపుతున్నావు. వారి యొక్క ఆత్మను నీవు చంపలేవు. కాబట్టి నీవు శోకించవలసినటువంటి పని ఏమున్నది అని చెప్పేసి అంటున్నాడు అర్జునునితో శ్రీకృష్ణుడు. అర్జున, నీవు దుఃఖింప తగనటువంటి విషయాన్ని గురించి దుఃఖిస్తున్నావు. జ్ఞానులైనటువంటి వారు ఎవరు కూడాను మరణించిన వారిని గురించి, అలాగే వారి దేహాలను గురించి దుఃఖించరు. గీతా ప్రబోధము ముఖ్యంగా ఈ శ్లోకము నుంచే ప్రారంభమవుతుంది. 11వ శ్లోకము నుంచి 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండే గీతా ప్రబోధం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అదే చెప్తున్నాడు అనమాట కృష్ణ పరమాత్మ. అశోచ్యానన్యశోచ్యత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసుంచ నాను శోచంతి పండితా. అలా ఈ 11వ శ్లోకము నుండే 2వ అధ్యాయం అనేటటువంటిది, అంటే గీతా ప్రబోధం అనేటటువంటిది ఆరంభమవడం అనేటటువంటిది జరిగింది. ఏతావత పరమాత్మ చెప్పేది ఏమిటంటే, శోకరాహిత్యమైనటువంటి భావనే గీత యొక్క పరమలక్ష్యం. కాబట్టి నీవు శోకించవలసినటువంటి అవసరం లేదు. ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడాను అస్థి, భాతి, ప్రియ, నామ, రూపాలనే 5టితో ఏర్పడతాయి. వీటిలో నీవు మొదటి 3 అస్థి, భాతి, ప్రియములు, సత్యములు, అవే సత్, సిత్, ఆనందాలు. మిగిలిన 2 నామరూపాలను కల్పిస్తాయి. నామరూపాలను గురించి శోకించడం ఎందుకు అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు సంహరించాలనేటటువంటి ధ్యేయంతోనే యుద్ధ రంగంలోనికి అడుగుపెట్టావు.
అడుగుపెట్టిన తర్వాత నీ మనస్సు శోకభూయిష్టమైనది. ఎందుకు? బంధువులను చంపుతున్నాననేటువంటి భావన నీలో కలగడం వలన. కాబట్టి నామరూపాలు కలిగినటువంటి బంధువులను చంపడం వలన శోకించవలసినటువంటి అవసరం లేదు. నీవు చంపునది వారి దేహాలనే మాత్రమే కానీ ఆత్మని కాదు. కాబట్టి బుద్ధి కొంతవరకే ప్రయాణం చేస్తుంది. బుద్ధి కంటే అతీతమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మని నువ్వేమీ చేయలేవు. కాబట్టి బుద్ధి విషయంలో లోపాలు ఉండవచ్చు, ఆత్మ విషయంలో ఎటువంటి లోపాలు కనిపించవు. బుద్ధిని దాటి ఆత్మ విషయంలో ప్రతిభ కలిగిన వారు పరమాత్మతత్వాన్ని, యథార్థాన్ని తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఆ యథార్థ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించవయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. పండితుడంటే అర్థం ఏంటంటే, మనం మామూలుగా అనుకునేటటువంటి పండితుడు కాదండి. కృష్ణ పరమాత్మ భావనలో పండితుడంటే ఎవరి కొరకు దేని కొరకు దుఃఖించినటువంటి వాడు పండితుడు అని అర్థం. అంటే తనకున్న జ్ఞానాగ్నితో సమస్త కర్మలను భస్మీపుతం చేయగలిగిన వాడు అని అర్థం. భగవద్గీత 4వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అని ఈ విషయాన్ని మరలా వివరించడం అనేటువంటిది చేస్తాడు కృష్ణ పరమాత్మ. దీనిని బట్టి సర్వభూతముల పట్ల సమభావం కలిగినటువంటి వాడే నిజమైనటువంటి పండితుడు. అలానే 5వ అధ్యాయం 18వ శ్లోకంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన అని చెప్తాడు. అంటే బ్రాహ్మణులందు, గోవులందు, ఏనుగునందు, కుక్కయందు, కుక్క మాంసము తినే చండాలుని యందు సమభావము కలిగినటువంటి వాడే నిజమైనటువంటి పండితుడు అని ఇక్కడ చెప్పబడింది. ఇక ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తత్వమసి అనే వాక్యాన్ని వివరిస్తున్నాడు. ఏ శ్లోకంలోనంటే 2వ అధ్యాయములోని 12వ శ్లోకంలో తత్వమసి అనేటటువంటి విషయాన్ని గురించి వివరిస్తున్నాడు. ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. అదే ఆధ్యాత్మిక ప్రజ్ఞాజ్ఞానం అంటాడు. అర్జునుడు పూర్తి వైరాగ్య భావనను పొందాడు. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించడం చేశాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ప్రబోధం చేసినటువంటి ఆ బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది ఎలాంటిది అనేటటువంటి విషయాన్ని గురించి అర్జునుడు ప్రశ్నిస్తాడనమాట. అలాగా ఆత్మనిత్యం. మనం ఆత్మలమే కానీ దేహాలము కాదు. జీవులందరిలో ఒకే ఆత్మ వ్యాపించి ఉంటాడు. ఈ భావనే మంచి ధైర్యాన్ని, ఆనందాన్ని జీవులకు అందిస్తుంది. అసలు జీవుడంటే ఎవరు? జీవుడంటే ఆత్మే కానీ దేహం కాదు. ఆత్మ శాశ్వతం, శరీరము అశాశ్వతం. పిపీలకాది బ్రహ్మపర్యంతం అందరూ జనన మరణములు లేని ఆత్మస్వరూపులే. దేహం పోయినా ఆత్మ నిలిచే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు పుట్టేది గిట్టేది కాదు. అది శాశ్వతత్వము కలిగినటువంటిది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముష్యతే అని చెప్తున్నాడు 13వ శ్లోకంలో. అంటే మనిషి దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. మనిషి యొక్క జీవితంలో 3 దశలు ఉంటాయటండి. ఒకటి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. ఈ 3 దేహానికి సంబంధించినటువంటివే, ఆత్మకు సంబంధించినటువంటివి కాదు. మనిషి అనేటటువంటి వాడు కేవలము రూపానికి, నామానికి మాత్రమే పనికొస్తాడు. ఆత్మతత్వ విచారానికి పనికిరాడు. ఆత్మ అనేటటువంటిది
ఒక శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరాన్ని నిత్యము అది పొందుతూ ఉంటుంది. కాబట్టి శరీరమునకు మరణం అనేటటువంటిది ఉన్నది, కానీ ఆత్మకు మరణం అనేటటువంటిది లేదు. దానికి పరమాత్మ చెప్తాడనమాట, వాసాంసి జీర్ణాని యదా విహాయ, వాసాంసి జీర్ణాని యదా విహాయ. నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహే. మనిషి పాత వస్త్రాలను వదిలి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ కుసించిన శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ఆక్రమిస్తుందట. అలా ఆశ్రయించినటువంటి ఆ మరొక శరీరం ఏదైతే ఉందో ఆ శరీరము కూడా కృషించిన తర్వాత మరొక శరీరాన్ని ఆశ్రయించడం అనేటటువంటిది చేస్తుందట. కాబట్టి జీవులకు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎలా ఒకదాని తర్వాత ఒకటి కలుగుతాయో అలాగే మరణానంతరం ఆత్మ మరొక శరీరాన్ని పొందుతుంది. కావున జ్ఞాని అయినటువంటి వాడెవడు కూడా శారీరక మోహాన్ని పొందడం అనేటటువంటిది జరగదు. ఇక్కడ దేహే అని చెప్పడం వలన ఆ మార్పు దేహానికే కానీ ఆత్మకి ఉండదు అని చెప్తున్నాడు. బాల్యం పూర్తయి యవ్వనం వచ్చినప్పుడు ఎవరూ దుఃఖింపరు. యవ్వనం పూర్తయి వార్ధక్యం వచ్చినప్పుడు ఎవరు దుఃఖించరు. మరి వార్ధక్యం పోయే మరణం వచ్చినప్పుడు దుఃఖించడం ఎందుకు అని అడుగుతాడు పరమాత్మ. జీవులకు 4 అవస్థలు ఉంటాయి: బాల్యము, యవ్వనము, వార్ధక్యము, చివరిది దేహాంతర ప్రాప్తి. ఈ 4ంటిని కూడా మానవుడు పుట్టిన ప్రతి జీవి అనుభవించక తప్పదు. మరి ఇక్కడ ధీరుడంటే ఎవరు? ఈ 4 అవస్థలను ఒకదాని తర్వాత ఒకటి వచ్చినా ఎన్నటికీ చలించనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, దుఃఖించనటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతడు ధీరుడవుతాడు. ఆత్మ ఒక దేహాన్ని వదిలి మరొక దేహాన్ని పొందినప్పుడు ఆత్మకి ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఆత్మ ఏ ఆయుధము చేత కాల్చబడదు, కోయబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడుపదు, ఎండ చేత ఎండింపదు. కావున ఆత్మ గురించి విచారించవలసినటువంటి పనే లేదు. ఎవరిని శబ్ద, స్పర్శ, రస, గంధాదులు బాధింపవో అట్టివారు ధీరుడవుతాడు. అతడే మోక్షమునకు అర్హుడవుతాడు. నామరూపాత్మకమైనటువంటి శాశ్వతములు అవన్నీ కూడా శాశ్వతాలు కావు. ఎవడు సుఖదుఖములను ఒకటిగా తీసుకుంటాడో వాడు నిజమైనటువంటి ధీరత్వాన్ని పొందినటువంటి వాడు. సమస్త ప్రపంచములో ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో ఈ సమస్త ప్రపంచము కూడా ఏ పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నదో దానికి నాశనం అంటూ ఉండదు. అదే ఆత్మస్వరూపము అంటాడు. నిత్యుడు, నాశరహితుడు, అప్రమేయుడు అయిన దేహి అంటే ఆత్మ యొక్క దేహము నాశనమవుతూ ఉంటుంది. కావున ఆత్మను గురించి ఆలోచించక నీవు యుద్ధము చెయ్యి అని కృష్ణ పరమాత్మ అర్జునునికి ప్రబోధించడం అనేటటువంటిది చేశాడు ఇక్కడ. ఇక ఆత్మ మరణము లేనిది, మరణము దేహానిది. ఆత్మను చంపువాడు చచ్చువాడు కాదు. కఠోరోపనిషత్తులో నజాయతే మ్రియతే వా విపచ్చిన్నాయం తచ్చిన్న బభూవ కచిత్ అజో నిత్యశాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమునే శరీరే అని చెప్పబడింది. అంటే శరీరము నశించిన ఆత్మ నశించదు. శరీరము కంటే ఆత్మ భిన్నమైనటువంటిది. ఆత్మ నిత్యము.
కావున దానిని ఎవరు కూడా చంపలేరు. వాసాంసి జీర్ణాని యదా విహాయ అనుకున్నాం కదండి. అలా మానవుడు పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా ఆత్మ శరీరాన్ని విడిచి నూతన శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. శిథిల దేహ పరిత్యాగమే మరణము. మరణం అంటే అదే కదండి మరి. శిథిల దేహ పరిత్యాగమే మరణం. అది ఏ జీవికైనా ఉంటుంది. జీవుడు తన శిథిల దేహాన్ని వదిలిపెట్టి నూతన దేహాన్ని ధరించబోతున్నాడు. కావున మరణమును గురించి దుఃఖించవలసినటువంటి అవసరం లేదయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. చెప్తూ నైనం చిందంతి శస్త్రాణి నయనం దహతి కావకః నైవం వేదయంచాపో నశోషయతి మారుతః. అలా ఈ ఛిద్రమవుతున్నటువంటి శరీరాన్ని గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఆత్మని గురించి మాత్రమే మనం ఆలోచించాలి. ఆత్మను ఏ ఆయుధము ఛేదింపలేదు, అగ్ని దహింపలేదు, నీరు తడపలేదు, గాలి ఎండింపలేదు. ఆత్మ సత్యము, సర్వవ్యాపితమైనటువంటిది, స్థిరమైనటువంటిది, అలాగే నిశ్చలమైనటువంటిది, పురాతనమైనటువంటిది కూడాను. ఆత్మ ఇంద్రియములకు గోచరము కానటువంటిదే ఆత్మ. దానిని గురించి శోకింపవలసినటువంటి పని లేదు. ఒకవేళ నీవు ఆత్మ చావు పుట్టుకలు కలది అని భావించినా శోకింపవలసినటువంటి పని లేదు. ఎందుకనంటే నియమాన్ని అనుసరించి పుట్టిన ప్రతి జీవికి కూడాను చావు తప్పదు. అలానే జననము కలుగుతుంది. పునరపి జననం పునరపి మరణం అని అంటారు కదండి. అలాగా కావున దానిని గురించి కూడా మనం శోకింపవలసినటువంటి పని లేదు. అందరి దేహములలో ఉండే ఆత్మ నిత్యమైనటువంటిది. ఎప్పుడూ ఆత్మకు మరణం అనేటటువంటిది ఉండదు. అది అవినాశి అయినటువంటిది. ఈ విషయాన్ని తెలుసుకున్న వారెవరు ఇలా నీలా అజ్ఞానిలాగా శోకింపరు. కాబట్టి పుట్టుకకు పూర్వము ఆత్మ అనేటటువంటిది కనిపించదు. పుట్టిన తర్వాత కనపడదు, మరణించిన తర్వాత కూడా కనపడదు. అటువంటి దేహాన్ని గురించి నీవు ఆలోచించవలసినటువంటి పని ఏమున్నది? దేహము అశాశ్వతమైనటువంటిది, ఆత్మ శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఆత్మ ఏ ప్రాణి శరీరమును గురించి నీవు శోకింపవలసినటువంటి పని లేదు. ఆత్మని గురించి మాత్రమే నీవు శోకింపవలసి ఉన్నది అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ప్రబోధించడం అనేటటువంటిది చేశాడు. ఈ మొత్తములో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటయా అంటే, శాశ్వతమైనటువంటి ఆత్మని నీవేమీ చేయలేవు. నీవేదో చెప్తున్నావు కదా, నా గురువులని, నా తల్లిదండ్రులు, నా తండ్రులను, అలాగే సోదరులను, అలాగే కుమారులను, వీళ్ళందరినీ నేను ఎలా చంపగలను? ఆ చంపినటువంటి ఆ రక్తపు కూడును నేను ఎలా తినగలను అని చెప్పేసి అడుగుతున్నావు కదా. నువ్వు చంపుతున్నది కేవలము శిథిలమైపోయేటటువంటి శరీరాన్ని మాత్రమే. ఆత్మని నీవేమీ చేయలేవు. వారిలో ఉన్నటువంటి ఆత్మ మరుక్షణమే మరొక జీవిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి శరీరము వేరు, ఆత్మ వేరు. ఆత్మ శాశ్వతమైనటువంటిది, శరీరం అశాశ్వతమైనటువంటిది. ఆ అశాశ్వతమైనటువంటి శరీరాన్ని గురించి నువ్వు ఎందుకయ్యా ఇలా బాధపడుతున్నావు, దుఃఖిస్తున్నావు? నీ క్షాత్రధర్మాన్ని వదిలేస్తున్నావు, స్వధర్మాచరణం అనేటటువంటిది మానేస్తున్నావు. మరి ఈ స్వధర్మాచరణము చేయకపోవడం వలన నీకు పాపమే కలుగుతుంది, నరక ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది. నీవు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రములో యుద్ధం చేస్తున్నావు. ఆ యుద్ధంలో నీవు మరణించినట్లయితే స్వర్గానికి వెళ్ళిపోతావు, విజయము సాధించినట్లయితే రాజ్యభోగాలను అనుభవిస్తావు. కాబట్టి యుద్ధం చేయి. యుద్ధం చేస్తే ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాడివి అవుతావు.
ధర్మాచరణం అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఆశయంగా కృష్ణ పరమాత్మ యొక్క బోధ ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. 2వ అధ్యాయం మొత్తం కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఆత్మని గురించి ఆలోచించవలసినటువంటి పని లేదు. శరీరాన్ని గురించి ఆలోచించినటువంటి అవసరం అంతకన్నానూ లేదు. కాబట్టి శారీరకమైనటువంటి ఈ తత్వాన్ని వదిలేసి ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకొని నీవు చంపుతున్నది కేవలము శరీరమేనని భావించి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయవయ్యా అని చెప్పేసి నీ స్వధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయి. క్షత్రిగా పుట్టినటువంటి వాడు యుద్ధం చేయక తప్పదు. కాబట్టి క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధభూమిలో యుద్ధం చేసి స్వర్గానికే వెళ్తాడు. మరణించినా స్వర్గానికి వెళ్తాడు, విజయం సాధించినా స్వర్గానికే వెళ్తాడు. కాబట్టి నీవు యుద్ధం చేయడానికి సిద్ధమవ్వయ్యా అని చెప్పేసి అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించడం అనేటటువంటిది చేశాడు. ఈ మొట్టమొదటి అధ్యాయములోని 30వ శ్లోకం వరకు కూడాను, 11వ శ్లోకం దగ్గర నుంచి 30వ శ్లోకం వరకు కూడాను ఈ విషయాన్ని ప్రబోధించడం అనేటటువంటిది చేస్తాడు కృష్ణ పరమాత్మ. రేపు మనం స్వధర్మాచరణాన్ని గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.